హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. అస్మారా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్లినిక్ డాక్టర్ పద్మావతి మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్, అస్మారా హెల్త్ క్లినిక్. జుట్టు పెరగడం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి మేడం? డైట్ చాలా మేజర్ రీజన్ సో దీనిలో కంపల్సరీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరము. సో ఒక హెయిర్ మంచిగా పెరగాలి అని అంటే ప్రోటీన్, మంచి సమపాళ్ళల్లో ఉండే ప్రోటీన్ కావాలి, అలాగే విటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్. మనం తినే ప్రతి ఆహారం ఎలా న్యూట్రిషియస్గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటి ద్వారా, ఎందుకంటే ఇప్పుడు వేరియస్ డెఫిషియన్సీస్ అనేది కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కానివ్వండి, ఎల్డర్లీ కానివ్వండి, వైటమిన్స్, కొన్ని మినరల్స్, ఇవన్నీ కూడా చాలా వరకు డెఫిషియన్సీస్ లాగా మనకి ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా కరెక్షన్స్ అవ్వాలి అని అంటే డైట్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పౌష్టికాహారం, న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్కి ఆయిల్ మసాజెస్ అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయి మేడం? సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, నూనెల వల్ల అంటే ఆయిల్స్ వల్ల కానీ జుట్టు ఊడడం కానీ జుట్టు పెరగడం కానీ అనేది జరగదు. సో ఆయిల్ అనేది ఒక మసాజ్కి ఒక మీడియా లాంటిది. సో ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ మాయిశ్చర్ అనేది పెరుగుతుంది ఒకటి. తర్వాత మంచి మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరగడం వల్ల మనకి న్యూట్రిషన్, కుదుళ్ళకి, హెయిర్ రూట్స్కి మంచి ఆహారం, బలవత్కరమైన ఆహారం చేరుతుంది అనే ఒక దీని కింద మనం ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్ డాండ్రఫ్ ప్రాబ్లం లేని వాళ్ళందరూ కూడా వారానికి ఒక 2-3 సార్లు కూడా ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవచ్చు. ఆయిల్ కూడా వాళ్ళకి సూట్ అయిన ఆయిల్స్, యూజువల్గా మనం కొబ్బరి నూనె ఒకటి, ఆల్మండ్ ఆయిల్, ఇట్లా ఈ మధ్య రీసెంట్గా రోజ్మేరీ ఆయిల్, ఇలాంటివి ఎవరికి సూట్ అయిన ఆయిల్స్ వాళ్ళు వాడుకోవచ్చు. డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్కి షాంపూయింగ్ ఎలా చేసుకోవాలి మేడం? ఎలాంటి షాంపూలు వాడవచ్చు మేడం? డాండ్రఫ్కి వేరియస్, ఇందాక చెప్పుకున్నట్టుగా వేరియస్ మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి. అలాగే మనకి pH బ్యాలెన్స్డ్ షాంపూస్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. సో అవి మన స్కాల్ప్ని, pHని మెయింటైన్ చేస్తూనే మనకి డాండ్రఫ్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో డాండ్రఫ్ సివియారిటీని బట్టి, వాళ్ళ అలవాట్లని బట్టి మనం షాంపూయింగ్ అనేది చేసుకోవచ్చు. సో యూజువలీ కొంతమంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు వాళ్ళ అలవాట్లను బట్టి. సో చేసుకోవటంలో అయితే తప్పులేదు. అలాగే ఒక పద్ధతిగా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎవ్రీ ఆల్టర్నేట్ డే, లేదా ఎక్సెస్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యాము అనుకున్న తర్వాత కూడా హెయిర్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా ఎవ్రీ 3వ రోజు వాళ్ళ డాండ్రఫ్ సివియారిటీని బట్టి షాంపూయింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హెయిర్ లాస్లో రెగ్యులర్ వాళ్ళకు కూడా వేరియస్, ఇప్పుడు లేటెస్ట్గా మనకు అందుబాటులో ఉండే కేఫిన్, ఆర్జినిన్, తర్వాత సోపాల్మెట్, బయోటిన్, ఇలాంటివి కొన్ని షాంపూస్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూస్ని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అలాగే pH బ్యాలెన్స్డ్ షాంపూస్ కూడా, అంటే తేమను పెంచుతూ వాటి pHని మరీ పెంచకుండా, అసిడిక్ కానీ ఆల్కలైనిటీని పెంచకుండా బ్యాలెన్స్ చేసే షాంపూస్, కొన్ని పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అని కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి. సో అలాంటి షాంపూస్ వాడుకుంటూ, అండ్ షాంపూ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా మొత్తం షాంపూనే వాడకుండా దాన్ని కరెక్ట్ పద్ధతిలో, అంటే డైల్యూట్ చేసుకొని, నీళ్లతో డైల్యూట్ చేసుకొని, ఎస్పెషలీ 1:5 రేషియోలో కానీ అలా డైల్యూట్ చేసుకొని వాడుకోవటం అనేది బెస్ట్. జుట్టు పెరగడం కోసం GFC అండ్ PRP ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి మేడం? సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది చాలా బాగా ఇచ్చే ట్రీట్మెంట్స్ అండి. జుట్టు పెరుగుదలకి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో బేసికలీ ఇవి పేషెంట్ బ్లడ్తోనే చేసే ట్రీట్మెంట్స్. అంటే సేఫ్గా వాళ్ళ బ్లడ్డే కాబట్టి దాన్ని ఆటోలాగస్ కైండ్ ఆఫ్ బ్లడ్ రిమూవల్ అంటాము. సో అంటే వాళ్ళ సొంత బ్లడ్లో నుంచే వాళ్ళల్లో ఉండే బ్లడ్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ప్లేట్లెట్స్ కానీ సపరేట్ చేసి అదొక ప్రాసెస్ ఉంటుంది. దాని ద్వారా అవి సపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే పేషెంట్ స్కాల్ప్కి ఆ సపరేట్ చేసిన సీరం అనేది మనం ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా సేఫ్గా తీసుకునేది.
అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్. సో ఇది బేసికలీ వాళ్ళ స్టేజ్ని బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా 4 to 6 సెషన్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు మెడికల్గా వాడాల్సిన కొన్ని షాంపూస్ కానివ్వండి, సీరమ్స్ కానివ్వండి, మినాక్సిడిల్ కానివ్వండి, సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా యాజ్ అ హోమ్ కేర్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. పిఆర్పి అండ్ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ ఏ వయసు వారు తీసుకోవాలి మేడం? యూజువల్గా 18 years అబోవ్ వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చండి. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రావణి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.